మా పిల్లల్ని దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు, ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని, తలంబ్రాలు తీసుకొని, పట్టు వస్త్రాలు తీసుకొని, ముక్కులు ముడుపులు తీసుకొని వస్తారు. కాబట్టి మీకు కూడా ఆదాయమే, ఎండోమెంట్కి కూడా ఆదాయమే. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఒక్కటి పోతురాజులని శివశక్తులను కొట్టినందుకు ఈ సంవత్సరం మేమందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్లలోనే చేసుకుంటాము. మేము గుడికి రాము. ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్టాలు జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలాలు లేవు. మేము సేవ చేసే వాళ్ళం, సేవకులం. కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం. మీకు తెలుసు, భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పెరిగారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారు అంటే నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెత్తైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా, నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది. అట్లా చెప్పినా కానీ మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే మీకు పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి జోగినీలకి అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేము అందరం కలిసి బోనాలు చేస్తాం. ఈ పండుగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశమంత పందిరి పూజేవంత వీళ్ళలాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం, మీరు ఎప్పుడు పిలిచినా మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వందల వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి. అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్ సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని, ఒక ఆడబిడ్డని, ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను. భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి. మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు, మా ఉపాధి మీద కొట్టకండి, మాకు అది చేసుకొనివ్వండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మేము ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని సంవత్సరం నుంచి మేము ఎదురు చూసే ఈ గవర్నమెంట్ నేషనల్ పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఆటపాటలతోని అమ్మవారి శోభయాత్ర కానీ, అమ్మవారి పటం కానీ, అమ్మవారి బోనాలు కానీ నియమ నిష్ఠాలతోని మేము ఎక్కిస్తాము. ఈ సంవత్సరం మేము అదే విధానంగా అందరము మమ్మల్ని మేము అలంకరించుకొని అమ్మవారికి ఓడి బియ్యాలు, పట్టు వస్త్రాలు తీసుకొని మేము వెళ్ళాము. అట్లీస్ట్ గుడిలోకి వెళ్ళనీయలేదు, స్టేజ్ పైనకి వెళ్ళి ఆయన మేము ఏమనలేదు, మమ్మల్ని పటాలు ఇవ్వనీయలేదు. ప్రతి ఏటా 100 బోనాలు జరిగే అమ్మవారికి ఒక 20 బోనాలు కూడా సమర్పించలేదు. అలాంటిది రథోత్సవం శోభయాత్ర అంటే మన లోకాలనే లోకమాత ఆమె. అలాంటి శోభయాత్రకి కూడా 9:30కే బ్యాండ్ మేళాలు, తమల బాజలు అన్నీ క్లోజ్ చేశారు. ప్రతి సంవత్సరం శివశక్తుల గణాదుల వేల సంఖ్యలతోనే అమ్మవారు శోభయాత్ర గుడి లోపలికి వెళ్తుంది సంతోషంగా. మేము బతుకమ్మ ఆడతాము, ఆటపాట ఆడతాము గుడి గోపురం ముందు. మేము అడిగాము అట్లీస్ట్ తమల బాజన్న పెట్టండి సార్ అని అంటే గుడి వాళ్ళని అడిగితే మాకు కూడా మంచిగా అనిపించట్లేదమ్మా, పెడతామా అన్నారు. నార్మల్గా ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి పెళ్ళికే బరాత్ల కోసం 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చే గవర్నమెంటు లోకమాతకి 9:30కి బంద్ చేయడానికి కారణం ఏంటి అని మేము అడిగాము. కారణం ఏంటి అని అడిగినందుకు మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చిన దెబ్బలు, ఒక జోగిని అని గ్రహించక, ఒక శివశక్తి అని గ్రహించక, ఒక ఆడవారిని గ్రహించక, మగపిల్లల్ని పబ్లిక్ని కుక్కల కన్నా హీనంగా కొట్టారండి. మేము ఎంత బాధపడ్డాము. ఆ బాధ తట్టుకోలేక నేను గవర్నమెంట్ని, సీఎంని బాధపడి తిడితే నాకు పర్సనల్గా కాల్స్ చేసి మీకు బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చిందా, టీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చిందా? మాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్కి మేము సపోర్ట్ ఇస్తాం. మాకు వాళ్ళు సపోర్ట్ ఇస్తే మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. పోలీసు వాళ్ళు ఎట్లా పడితే అట్లా జులుము ఎందుకంటే అసలు లాఠీచార్జ్ చేయమని వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? వాళ్ళగాయి ఎట్లా పడితే అట్లా మా దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మేము అదే దెబ్బలతో రక్తం గారకుండా ఎస్ఆర్ నగర్ పిఎస్కి వెళ్తే పిఎస్ వాళ్ళు ఫస్ట్ అర్ధగంట సేపు మమ్మల్ని కూర్చోబెట్టారు, పట్టించుకోలేదు. తర్వాత మేము కొట్లాడితే ఎఫ్ఐఆర్ కేసు రాసుకొని ఇవాళకి వారం అయిపోతున్నా ఎలాంటి కాల్ లేదు. రక్తాలు గారుతుంటే ఒక ఫస్ట్ ఎయిడ్, ఒక ట్రీట్మెంట్ చేయించుకోండి ఒకటి అని లేదు. ఎందుకండి? ఇదేం గవర్నమెంట్? మీరు ఒక తాళ్ళు కట్టి సీఎంకి, పిఎంకి, ఎమ్మెల్యేలకు ప్రొటెక్షన్ ఇచ్చి స్టేజ్ల పైనకి ఎక్కిస్తున్నారు. ముందు మేము మా గుడి, మా దేవత, మా శివశక్తుల జోగినుల దేవత మీ దేవత కాదు. మీరు ఏంటి పబ్లిక్తో మీరు పబ్లిక్ పైసా వల్ల మీరు డెవలప్మెంట్స్ చేసుకుంటా ఇవన్నీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి రథోత్సవము అలంకరణ మంచి పువ్వులతో లైటింగ్తో, ఈ సంవత్సరం అమ్మవారి రథోత్సవం అలంకరణ ఉట్టి బంతి పువ్వులు కట్టి తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి పోతురాజులకు ఒక విలువ లేదు, అక్కడ శివశక్తులకు విలువ లేదు, జోగినీలకు విలువ లేదు. మరి మమ్మల్ని కొట్టిన కారణం ఏంటి? మాకు
రేవంత్ రెడ్డి గారి ప్రతి ఒక్కరిని మేము తిట్టాము. మా శాపన ఇప్పటికీ చెప్తున్నాము. మేము కలకలబడి శాపిస్తే పక్కా తాకుతుంది. మీరు భరించలేనంత సిచ్యువేషన్ చూస్తారు. మేము ఈ సంవత్సరం బోనాలు బంద్ చేద్దాం అనుకుంటాం. మేము బంద్ చేస్తే కూడా ఆ అమ్మవారు ఏ విధానంగా ఆగ్రహం అవుతుంది, ఏ విధానంగా మీకు పనిష్మెంట్ ఇస్తుందో మీకే తెలుస్తుంది గవర్నమెంట్. శివశక్తులకు శరణార్థి, తెలంగాణ ప్రజలకు శరణార్థి. సో మొన్న బలకంపేట అమ్మవారి కళ్యాణం తర్వాత రోజు రథోత్సవం అయింది. సో ఆ రోజు ఏమైందంటే ఒక చిన్న గొడవ అయింది. అక్కడ నేను కూడా లేని గొడవలో. సో మా శివశక్తులందరినీ కొట్టడం జరిగింది, జోగిని కూడా కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే నెక్స్ట్ డే రోజు వచ్చేసి మేము ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినాం. ఏమని మాట్లాడినాం, మాకు ఇట్లా అవుతుందని చెప్పేసి కేసీఆర్ జిందాబాద్ అని చెప్పేసి మాట్లాడి మాకు ప్రభుత్వం నచ్చలే అని చెప్పి మాట్లాడినందుకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం వాళ్ళే పెట్టుకోరో తెలియదు, పోలీసు వాళ్ళు పెట్టుకోరో తెలియదు, దృష్టిలో పెట్టుకొని ఏం చేసిందంటే గోల్కొండ బోనాలు మొన్న సండే రోజు వెళ్తే మేము రాగా నన్ను చూసి చాలామంది గుర్తుపట్టారు. మీరు మొన్న వీడియో తీసిరు కదండి కన్నముద్రాజ్ అంటే, అవునండి వీడియో తీసినామనంటే రిసీవింగ్ బాగానే చేసుకున్నారు. లోపలికి సామాన్లకి ఇట్లా మంచిగానే పంపించిర్రు. నేను బోనం చేసేసిన, అయిపోయింది. పైనకి అమ్మవారికి వెళ్ళి గడ్డం బోనం అన్నీ ఎక్కించేసి కిందికి వచ్చిన. నేను వస్తున్నప్పుడు మా శిష్యులు నా ఎదురుగా బోనాలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి నేనేం చేసిన, వాళ్ళకి చుట్టుపక్కల సెక్యూరిటీ లెక్క ఒక ఈరగోలు పట్టుకొని జనాల్ని పూజ చేసుకుంటూ ఆగండి అమ్మ బోనాలు పోతున్నాయని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నా. సరే అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటే వెనకాల నేనున్న, మధ్యలో బోనాలు ఉన్నాయి. ముందు మీడియా మిత్రులు, యూట్యూబ్ సోదరులు అందరూ మా శిష్యులు కూడా వీడియోలు తీస్తుర్రు. అయితే పుట్ట దగ్గర రాగానే ఏమైందంటే తోపిస్తున్నట్టు ఎక్కువైంది, అందరు తోసుకురు అనమాట. అయితే దాంట్లో మా శిష్యుడు తెలియక వీడియో పట్టుకొని వెనక్కి పోతే వెనకాల పోలీస్ ఆయన చూసుకొని పూజ చేసిండు. నన్ను పూజ చేస్తావా అని చెప్పేసి నా శిష్యుని కొట్టడం జరిగింది, నెత్తి మీద కింద కాళ్ళకి కొట్టడం జరిగింది. దానికి వెనకాల నేను చూసి ఉరుక్కుంటూ ముందుకెళ్ళి ఈరగలుగుతాం, సార్ ఆగండి సార్ అన్నాను. మమ్మల్ని ఆగమంటావా అని చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రండి. ఇగో వీడియో కూడా మీకు చూపిస్తాను. ప్రభుత్వం అంటే ఒక గౌరవం, అభిమానం ఒక మాత్రమే. అంతకుముందు నేను చిన్నప్పుడు నేను కాంగ్రెస్లో మస్తు తిరిగిన. ముసాపేట్లో మా పెద్దమ్మ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, ఇప్పటికి కూడా జంతనగర్లో స్వరూప గౌడ్ అని ఉంటారు, ఆమె కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు. నేను కాంగ్రెస్లో తిరిగినోడిని, కాంగ్రెస్ మాకు తెలిసిన పార్టీలు తిరిగినోడిని. రాజకీయాలు లేవండి దీంట్లో. నేనేందంటే ఆ ప్రభుత్వంలో మాకు మంచి జరిగింది కాబట్టి ఆ ప్రభుత్వం గురించి మేము మాట్లాడినాం. మీరు మంచి చేయండి, ఇప్పుడు సికింద్రాబాద్కి మీ గురించి మేము మాట్లాడతాం. మాకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వచ్చిన, మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేసిరని మేము చెప్పిన స్పందించారని చెప్పి మేము మాట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిన మాట్లాడతాం. మా వెనకాల ఏ ప్రభుత్వం వాళ్ళు ఎవరు లేరండి. మేము మీ లెక్క మేము ఎటు వంపుంటే అటు నీళ్ళు పోయినట్టు మేము పోము. మేము ఒకటే మాట మీద, దేవుడి మీద ఎట్టు ఉంటామో ఒకటే మాట మీద మేము ఉంటాం. మీ లెక్క ఎటు వంపుంటే అటు వెళ్ళిపోము, ఎటు పైసలు ఇస్తే అటు పోము. మేము మాకు అవసరం కూడా లేదు. మేము కోరేదంతా ఒక్కటే, మాకు ఎవరైతే శివశక్తులు ఉన్నారో ఒక 1000 మందినో ఒక 500 మందినో పెద్దవాళ్ళని గుర్తించి ఒక పాస్లు అనేవి ఎలో చేయాలండి. మాకు ఒక ప్రత్యేక లైను, వీఐపీకి ఒక లైను, వీవీఐపీకి ఒక లైన్, 2 లైన్లు పెడతారు కదా, దాంట్లో చిన్న లైను ఒక మనిషి వెళ్ళే సందు చాలు మాకు. 2 అంతరాల బోనం అయితే 10 కిలోలు ఉంటుందండి, 3 అంతరాల బోనం అయితే 15 కిలోల వెయిట్ ఉంటుంది. అది ఎత్తుకొని 2-3 అవర్స్ మేము కంటిన్యూస్గా ఒక వాటర్ కూడా దాక్కుండా అమ్మవారి మీద ఉంటారు కాబట్టి అమ్మవారిని మీదకి ఆవాహన చేసుకొని ఇంత కష్టపడి 3 అవర్స్ మీరు ఎవరు నీళ్ళు దాక్కుండా ఉండగలుగుతారా? అంత అమ్మవారి నృత్యం చేసుకొని అమ్మవారు మాకు శక్తి ఇస్తారు కాబట్టి, అమ్మవారి దయ మా మీద ఉంటుంది కాబట్టి ఆ శక్తితో మేము ముందుకు వెళ్తామండి. అమ్మవారు దీంతో ఉపవాసం పొద్దున్న నుంచి మేము ముందు రోజు నైట్ నుంచే మేము అన్నం నీళ్ళు పానీయాలు మానేస్తామండి. 2 ఫ్రూట్స్ కానీ ఒక 2 ఇడ్లీలు కానీ తినే ఉంటాం. పొద్దున కూడా కడుపులో అమ్మవారు బోనం ఎక్కించిందాక మేము ఏం తినకుండా ఉంటామండి. అది పొద్దున 10 కానీ, మధ్యాహ్నం 1 కానీ, నైట్స్ ఈవినింగ్ 4 కానీ మేము ఉపవాసంతోనే బోనం ఎక్కిస్తాం. మీ లెక్క మాకు టైం టు టైం ఎవరు అన్నం పెట్టరు, మేము తినం కూడా. మాకు పెట్టినా కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేసేది మేము. మమ్మల్ని గుర్తించమని మేము వేడుకుంటున్నాం, కోరుకుంటున్నామండి.
అంతే. మా పిల్లల్ని దర్శనం చేసుకోవడానికి, ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు. ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని, తలంబ్రాలు తీసుకొని, పట్టు వస్త్రాలు తీసుకొని, ముక్కులు ముడుపులు తీసుకొని వస్తారు. కాబట్టి మీకు కూడా ఆదాయమే, ఎండోమెంట్కి కూడా ఆదాయమే. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఒక్కటి పోతరాజులని శివశక్తులను కొట్టినందుకు ఈ సంవత్సరం మేమందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్లలోనే చేసుకుంటాము. మేము గుడికి రాము. ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్టాలు జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలాలు లేవు. మేము సేవ చేసే వాళ్ళం, సేవకులం. కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం. మీకు తెలుసు, భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పోయారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారు అంటే, నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెత్తైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా, నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది. అట్లా చెప్పినా కానీ మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే, మీకు పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి, జోగినీలకి అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేము అందరం కలిసి బోనాలు చేస్తాం. ఈ పండుగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశమంత బంధువులు పూజేవంత వీళ్ళలాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం, మీరు ఎప్పుడు పిలిచినా మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వందల వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి. అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్, సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని, ఒక ఆడబిడ్డని, ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను. భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి. మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు, మా ఉపాధి మీద కొట్టకండి. మాకు అది చేసుకొని ఇవ్వండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.